శ్రీకృష్ణ భగవద్గీత సాంఖ్యయోగः. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికి పోరు. స్వర్గములకు మించినదేదియూ లేదనియో అదియే పరమ ప్రాప్యమనియో వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని కూర్చు ఇచ్చుకపు పుల్కలు పలికెదరు. ఈ ఇచ్చుకపు మాటలు ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు. జయ శ్రీకృష్ణ. ఆ ఇచ్చుకపు మాటలు ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్యా విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్యస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశాకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణశ్చ విజానతః. అన్ని వైపులో జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో నున్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానానికి వేదముల వలన అంతయే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము గలదు. ఎన్నటికినీ దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కార్యబుద్ధితో కర్మలనాచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగి ఉండి
కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. దూరేణ హ్యహరం కర్మ బుద్ధియోగద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలయేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగముని ఆశ్రయింపుము. ఏలననా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పాపపుణ్యములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండియే ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదై శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యశ్రుతస్య చ. మోహమనేది ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిర్ తథా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలు వినుట వలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడును, శాశ్వత సంయోగం ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితిధి కిం ప్రభాసేత కిమాసీతౌ వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడైన పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలేవి? అతడు ఇట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును. జై శ్రీకృష్ణ.